Hello everybody, welcome back to our Suman Guru YouTube channel. Dear followers, ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా 2025వ సంవత్సరానికి గాను 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని తెలుపుకుంటున్నాను. ఈ వీడియో చేస్తున్నప్పటికీ ఈరోజు ఆగస్టు 15వ తేదీ 2025వ సంవత్సరం. సుమన్ గురు యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతున్న మిత్రులందరికీ కూడా, ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలుపుకుంటూ ఈనాటి కంటెంట్ని ప్రారంభిస్తున్నాను. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే, భారతదేశంలో గవర్నర్ జనరల్స్ మరియు వైస్రాయ్ల పాలన ఏ అంశం నుంచి తప్పనిసరిగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి బిట్స్ వస్తే కనుక ఇక్కడ నుంచి భారత గవర్నర్ జనరల్స్ మరియు వైస్రాయ్లు ఎక్కడి నుంచి బిట్టు లేకుండా మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేది ఉండదు. కాబట్టి ఈ టాపిక్ని మనం చాలా జాగ్రత్తగా రివిజన్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఎనీ ఎగ్జామ్, ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్స్, మీరు ఏ ఎగ్జామ్కి వెళ్ళండి, జనరల్ స్టడీస్లో మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఉంది అంటే అందులో గవర్నర్ జనరల్స్ మరియు వైస్రాయ్స్ నుంచి తప్పనిసరిగా బిట్టు అనేది ఉంటుంది. ఎక్కడి నుంచి బిట్టు లేకుండా మోడర్న్ ఇండియన్ హిస్టరీ క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. అయితే మనం ఇంకా కంటెంట్ అనేది ప్రారంభించేద్దాం, ఆలోచన చేయొద్దు. ముందుగా అందరికీ ఒక రిక్వెస్ట్, దయచేసి ఒక లైక్ ఇవ్వండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి చివరి వరకు వీడియోని చూడండి. సరే, ఇప్పుడు నేరుగా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మీరు గ్రూప్ 1కి ప్రిపేర్ అయినా, గ్రూప్ 2కి ప్రిపేర్ అయినా, లేదా ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి ఇంకే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా ఈ వీడియోని చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ బిట్స్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. బిట్ నెంబర్ 1, క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్, క్రింది వాటిని జతపరచండి. ఇకపోతే ప్రశ్న ఏంటి? బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్, భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్, భారతదేశపు మొదటి వైస్రాయ్. వీటిని ఒకవైపు ఇచ్చాము. వారెన్ హేస్టింగ్స్, డ్రేక్, లార్డ్ కానింగ్, విలియం బెంటింగ్ ఇంకోవైపు ఇచ్చాము. వీటిని జతపరిస్తే పక్కన ఉన్నటువంటి 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. అదేదో గుర్తించండి. బెంగాల్ మొదటి గవర్నర్ ఎవరు? బెంగాల్ మొదటి గవర్నర్ డ్రేక్. బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? వారెన్ హేస్టింగ్స్. భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటింగ్. భారతదేశపు మొదటి వైస్రాయ్ ఎవరు? లార్డ్ కానింగ్. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు అవుతుంది. ఇది ఒక ప్రశ్న పూర్తయింది. ఇప్పుడు రెండో ప్రశ్నలోకి వెళ్దాం. మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్, క్రింది వాటిని జతపరచండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. మ్యాచ్ ద ఫాలోయింగ్. స్వతంత్ర భారతదేశపు మొదటి వైస్రాయ్ ఎవరు? అలాగే ఆర్కాట్ వీరుడు అని ఎవరిని అంటారు? మొదటి మరియు చివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు? ప్లాసీ యుద్ధం, చీకటి గది ఉదంతంతో సంబంధం ఉన్నటువంటి బెంగాల్ గవర్నర్ ఎవరు? ఇలా 4 ప్రశ్నలు ఇచ్చాము. వాటికి సరిపోయే అంశాలని ఈ వైపు ఇచ్చాము. వాటిని జతపరిస్తే పక్కన ఉన్నటువంటి 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు వాటిని గుర్తించండి. స్వతంత్ర భారతదేశపు మొదటి వైస్రాయ్. స్వతంత్ర భారతదేశపు మొదటి వైస్రాయ్ ఎవరు? స్వతంత్ర భారతదేశపు మొదటి వైస్రాయ్ ఎవరు?
జవాబు మౌంట్ బాటన్. స్వతంత్ర భారతదేశపు మొదటి వైస్రాయ్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి వైస్రాయ్ మౌంట్ బాటన్. మరి ఆర్కాట్ వీరుడు క్రింది వారిలో ఎవరు? ఆర్కాట్ వీరుడు అని ఎవరిని అంటారు? జవాబు రాబర్ట్ క్లైవ్ని ఆర్కాట్ వీరుడు అని చెప్పి అంటాము. మొదటి చివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు? మొదటి చివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు? మొదటి చివరి భారతీయ గవర్నర్ జనరల్ చక్రవర్తుల రాజగోపాలాచారి. అంటే అంతవరకు గవర్నర్ జనరల్లు, వైస్రాయ్లు ఆంగ్లేయులు ఉన్నారు. మొదటిసారి తర్వాత చివరిసారి ఒకే ఒక వ్యక్తి గవర్నర్ జనరల్గా హోదా పొందారు. అతడే చక్రవర్తుల రాజగోపాలాచారి. ఇకపోతే ప్లాసీ యుద్ధం, కలకత్తా చీకటి గది ఉదంతం, ఈ రెండు జరిగినప్పుడు బెంగాల్ గవర్నర్ డ్రేక్ అనే విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. మీరు చెక్ చేసుకోవచ్చు. ఆప్షన్ 1 ఇక్కడ సరైనటువంటి జవాబు. మూడవ ప్రశ్నలోకి వెళ్తున్నాం. మూడవ ప్రశ్న, 1793లో భారతదేశంలో సివిల్ సర్వీసెస్లను ప్రారంభించి సివిల్ సర్వీసెస్ పితామహుడిగా పేరుగాంచిన బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? ఇది ప్రశ్న. 1793వ సంవత్సరంలో భారతదేశంలో సివిల్ సర్వీసెస్లను ప్రారంభించి సివిల్ సర్వీసెస్ పితామహుడుగా పేరుగాంచిన బెంగాల్ గవర్నర్ జనరల్ క్రింది వారిలో ఎవరు? సివిల్ సర్వీసెస్ పితామహుడు ఎవరండి? జవాబు కారన్ వాలిస్ సరైనటువంటి జవాబు. ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. 4వ బిట్ ఇక్కడ మనం చూస్తున్నాం. గవర్నర్ జనరల్స్ సరైన వరుస క్రమంను గుర్తించండి. క్రింద బెంగాల్ గవర్నర్ జనరల్స్ ఉన్నారు. వారి యొక్క వరుస క్రమం సరైనది ఏది? ముందు వారన్ హేస్టింగ్స్, తర్వాత లార్డ్ కారన్ వాలిస్, తర్వాత సర్ జాన్ షోర్, తర్వాత లార్డ్ వెల్లస్లీ. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు అవుతుంది. ఇది ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు అని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. ఐదో బిట్ని ఇక్కడ మనం పరిశీలన చేస్తున్నాం. ఐదో బిట్టు, పంజాబ్ పాలకుడు మహారాజా రంజిత్ సింగ్తో అమృత్సర్ సంధి చేసుకున్న మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? పంజాబ్ పాలకుడు మహారాజా రంజిత్ సింగ్తో అమృత్సర్ సంధి చేసుకున్న మొదటి బెంగాల్ గవర్నర్ ఎవరు? ఇదే బిట్టు మనకి ఎగ్జామ్లలో ఫేస్ అయితే కనుక సరైన జవాబుగా మనం దేన్ని గుర్తిస్తాం? అమృత్సర్ సంధి ఎవరెవరి మధ్య జరిగింది? ఇలా కూడా బిట్ అనేది రావచ్చు. పంజాబ్ పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ అని అనకుండా డైరెక్ట్గా అమృత్సర్ సంధి క్రింది వారిలో ఎవరెవరి మధ్య జరిగింది అని కూడా బిట్ అనేది రావచ్చు. అమృత్సర్ సంధి ఎవరెవరి మధ్య జరిగింది? జవాబు ఆప్షన్ 2 లార్డ్ మింటో మరియు మహారాజా రంజిత్ సింగ్ వీరి మధ్య అమృత్సర్ సంధి జరిగింది. గుర్తుపెట్టుకోండి. 6వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 6వ బిట్టు,
బిట్ నెంబర్ 6, బెంగాల్ గవర్నర్ జనరల్స్ను వారి కాలంతో జతపరచండి. బెంగాల్ గవర్నర్ జనరల్స్ను వారి కాలంతో జతపరచండి. మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో బిట్ అనేది ఆడడం జరిగింది. ఇప్పుడు వీటిని జతపరచినట్లయితే పక్కన ఉన్నటువంటి 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్ సరైనది అవుతుంది. అదేదో ఒకసారి ట్రై చేయండి. ఈ మొత్తం బిట్స్ ఏవైతే ప్రాక్టీస్ బిట్స్ నేను ఇస్తున్నానో ఇవి పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు మీకు కావాలి అనుకుంటే క్రింద వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఇచ్చాను. ఈ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన వారికి ఈ పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు కావాలి అనుకున్న వాళ్ళు క్రింద వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. క్రింది బెంగాల్ గవర్నర్ జనరల్ను వారి కాలంతో జతపరచండి. చూద్దాం. వారన్ హేస్టింగ్స్ కాలం ఏది? వారన్ హేస్టింగ్స్ 1772 నుంచి 1786 వరకు ఈయన బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉన్నాడు. వారన్ హేస్టింగ్స్ తర్వాత లార్డ్ కారన్ వాలిస్. కారన్ వాలిస్ 1786 నుంచి 93 వరకు ఉన్నాడు. కారన్ వాలిస్ తర్వాత ఎవరు వచ్చారు? కారన్ వాలిస్ తర్వాత సర్ జాన్ షోర్ 1793 నుంచి 98 వరకు బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉన్నాడు. లార్డ్ వెల్లస్లీ ఈయన 1798 నుంచి 1805 వరకు బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. ఇది సరైనటువంటి జవాబు. 7వ బిట్టు క్రింది బెంగాల్ గవర్నర్ జనరల్స్ను వారి కాలంతో పోల్చండి. బెంగాల్ గవర్నర్ జనరల్స్ను వారి కాలంతో పోల్చండి. బెంగాల్ గవర్నర్ జనరల్స్ మరియు వారి యొక్క కాలం, వీటిని సరిపోల్చండి. చూడండి, ఇక్కడ సర్ జార్జ్ బార్లో 1805 నుంచి 1807 వరకు కొనసాగాడు. లార్డ్ మింటో 1807 నుంచి 1813 వరకు ఈయన గవర్నర్ జనరల్గా కొనసాగాడు. మార్క్వెస్ ఆఫ్ హేస్టింగ్స్ ఇతడు 1813 నుంచి 1823 వరకు బెంగాల్ గవర్నర్ జనరల్గా కొనసాగాడు. లార్డ్ ఆమ్హరెస్ట్ ఇతడు 1823 నుంచి 1828 మధ్య కొనసాగాడు. సో ఇక్కడ ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు అవుతుంది. ఆప్షన్ 2 సరైన ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. చూడండి, ఇక్కడ 1772 నుంచి 1772 మొదలు 1828 వరకు ఇక్కడ మొత్తం అంటే గవర్నర్ జనరల్స్ ఎక్కడ నలుగురు అంటే ఈ 8 మంది లైన్గా బెంగాల్ గవర్నర్ జనరల్స్గా ఉన్నారు అనే విషయం మీరు ఎక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాగ లైన్గా గుర్తుపెట్టుకోవడం అనేది మీకు కష్టం కాబట్టి దీన్ని 2 ప్రశ్నల రూపంలో సెట్ చేశాను. 2 ప్రశ్నల రూపంలో సెట్ చేసి మీకు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇలాగైతే గుర్తుంటుందని చెప్పి, అంటే మొత్తం 8 మంది బెంగాల్ గవర్నర్ జనరల్ లైన్గా ఉన్నారు. అందులో మొదటి వ్యక్తి వారన్ హేస్టింగ్, రెండవ వ్యక్తి లార్డ్ కారన్ వాలిస్, మూడవ వ్యక్తి సర్ జాన్ షోర్, నాలుగవ వ్యక్తి లార్డ్ వెల్లస్లీ, దాని తర్వాత 5వ వ్యక్తి ఎవరండి? దాని తర్వాత 5వ వ్యక్తి సర్ జార్జ్ బార్లో, 6వ వ్యక్తి లార్డ్ మింటో, 7వ వ్యక్తి మార్క్వెస్ ఆఫ్ హేస్టింగ్స్, తర్వాత లార్డ్ ఆమ్హరెస్ట్. వీళ్ళు బెంగాల్ గవర్నర్ జనరల్స్ లైన్, అంటే ఒకరి తర్వాత ఒకరు ఇలాగా వారి కాలం, వరుస క్రమం మరియు వారి కాలం. ఇక్కడ మీకు ఈ 2 ప్రశ్నలో 8 మంది బెంగాల్ గవర్నర్ జనరల్స్ను లైన్గా ఉన్నటువంటి గవర్నర్ జనరల్స్ని 2 బిట్ల రూపంలో ఇలాగా మీకు నేను ఇచ్చాను. వీటిని లైన్గా గుర్తుపెట్టుకోండి.
ఈ 8 మందిని లైన్గా ఎవరి తర్వాత ఎవరు, వీటిని మీరు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇకపోతే క్రింది చట్టాలను వాటి కాలపు గవర్నర్ జనరల్స్ను జతపరచండి. అంటే ఏ చట్టం ఏ గవర్నర్ జనరల్ కాలంలో వచ్చింది అన్నది 8వ ప్రశ్నలో భాగంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ చట్టం ఏ గవర్నర్ జనరల్ ఉన్నప్పుడు వచ్చింది, అది ఇక్కడ బిట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ రెగ్యులేటింగ్ చట్టం 1773 వారన్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు వచ్చినటువంటి చట్టం రెగ్యులేటింగ్ చట్టం 1773. దాని తర్వాత చార్టర్ చట్టం 1813, ఇది లార్డ్ మింటో కాలంలో వచ్చింది. మరి సతీ సహగమన నిరోధ చట్టం 1829, ఇది విలియం బెంటిక్ కాలంలో వచ్చింది. ఇక్కడ ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, సతీ సహగమన నిరోధ చట్టం వచ్చిన సంవత్సరం 1829వ సంవత్సరం అనే విషయం కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ 2 బిట్లు ఉన్నాయి. సతీ సహగమన నిరోధ చట్టం విలియం బెంటింగ్ కాలంలో వచ్చింది. ఏ సంవత్సరంలో వచ్చింది? 1829వ సంవత్సరంలో వచ్చింది. దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు, చార్టర్ చట్టం 1853, ఇది వచ్చినప్పుడు గవర్నర్ జనరల్ డల్హౌసీ కాలంలో చార్టర్ చట్టం 1853 వచ్చింది. చార్టర్ చట్టం 1813 లార్డ్ మింటో కాలంలో వచ్చింది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. ఇది ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. ఇకపోతే 9వ బిట్టు ఇక్కడ మనం చూస్తున్నాం, పిట్స్ ఇండియా చట్టం చేసినప్పటి గవర్నర్ జనరల్ ఎవరు? పిట్స్ ఇండియా చట్టం చేసినప్పటి గవర్నర్ జనరల్ క్రింది వారిలో ఎవరు? ఈ బిట్టు ఎగ్జామ్లో వస్తే కనుక సరైన జవాబుగా వారన్ హేస్టింగ్స్ అనే జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 10వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం, చట్టం అంటే చార్టర్ చట్టం 1833 ఏ గవర్నర్ జనరల్ కాలంలో వచ్చింది అన్నది బిట్టు. చార్టర్ చట్టం 1833 ఏ గవర్నర్ జనరల్ కాలంలో వచ్చింది? జవాబు ఆప్షన్ 4 విలియం బెంటింగ్ సరైనటువంటి జవాబు. 11వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం, 1856లో చూడండి, ఇక్కడ 2 బిట్లు ఉన్నాయి. 1856లో వితంతు పునర్వివాహ చట్టం అనేది వచ్చింది. ఇది ఒక బిట్టు. వితంతు పునర్వివాహ చట్టం ఎప్పుడు వచ్చిందండి? 1856. గుర్తుపెట్టుకోండి, 1856లో వితంతు పునర్వివాహ చట్టం అనేది వచ్చింది. మరి ఈ చట్టం చేసినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు అన్నది మరొక బిట్టు. ఇక్కడ గవర్నర్ జనరల్ ఎవరండి? ఆప్షన్ 2 లార్డ్ డల్హౌసీ సరైనటువంటి జవాబు, లార్డ్ డల్హౌసీ. ఇకపోతే 12వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం, బిట్ నెంబర్ 12. భారత ప్రభుత్వ చట్టం 1858 కాలపు గవర్నర్ జనరల్ ఎవరు? భారత ప్రభుత్వ చట్టం 1858 భారత ప్రభుత్వ చట్టం 1858 ఈ కాలపు గవర్నర్ జనరల్ ఎవరు? భారత ప్రభుత్వ చట్టం 1858 కాలపు గవర్నర్ జనరల్ ఎవరు? ఈ బిట్టు మనకు వస్తే లార్డ్ కానింగ్ సరైనటువంటి జవాబు, లార్డ్ కానింగ్. ఇకపోతే 13వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం, బిట్ నెంబర్ 13. శారదా చట్టం 1930 నాటి గవర్నర్ జనరల్ ఎవరు? శారదా చట్టం 1930 నాటి గవర్నర్ జనరల్ ఎవరు? ఈ బిట్టు వస్తే సరైన జవాబుకు మీరు దేని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 3 లార్డ్ ఇర్విన్. లార్డ్ ఇర్విన్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు శారదా చట్టం 1930 వచ్చింది. ఇక్కడ 2 బిట్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి, శారదా చట్టం 1930. శారదా చట్టం ఎప్పుడు వచ్చిందండి? 1930. ఇది ఒక బిట్టు. అప్పుడు గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్, ఇది ఒక బిట్టు. ఇక్కడ 2 బిట్లు ఉన్నాయి, చూసుకోండి. ఇకపోతే 14వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం, బిట్ నెంబర్ 14. భారత ప్రభుత్వ చట్టం 1935 నాటి గవర్నర్ జనరల్ ఎవరు? భారత ప్రభుత్వ చట్టం 1935 నాటి గవర్నర్ జనరల్ క్రింది వారిలో ఎవరు?
ఇదే బిట్టు వస్తే జవాబుగా వెల్లింగ్టన్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. వెల్లింగ్టన్ భారత ప్రభుత్వ చట్టం 1935 అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లింగ్టన్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 15వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 15. ఈస్ట్ ఇండియా కంపెనీ బడ్జెట్లో భారత విద్యా అభివృద్ధి కోసం 1,00,000 రూపాయలు కేటాయించాలి అని చెప్పిన చట్టం క్రింది వాటిలో ఏది? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన యొక్క బడ్జెట్లో భారతదేశంలో విద్యా అభివృద్ధి కోసం 1,00,000 రూపాయలను కేటాయించాలి అని చెప్పిన చట్టం క్రింది వాటిలో ఏది? ఈ బిట్టు ఎగ్జామ్లో వస్తే సరైన జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 1 చార్టర్ చట్టం 1813 అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 16వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 16. 1793లో జమీందారీ విధానాన్ని లేదా శాశ్వత శిస్తును ఎప్పుడు ప్రవేశపెట్టారు భారతదేశంలో అని బిట్టు వస్తే 1793లో ప్రవేశపెట్టారు. ఏ గవర్నర్ జనరల్ ప్రవేశపెట్టాడు అని బిట్టు వస్తే జవాబు మనం ఏం గుర్తిస్తాం? 1793 నాటి గవర్నర్ జనరల్ ఎవరు? ఇంతకు ముందే మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో మీకు ఇచ్చాను నేను. 1793లో గవర్నర్ జనరల్ ఎవరున్నారు? సో 1793లో జమీందారీ విధానం లేదా శాశ్వత శిస్తు విధానం అనేది వచ్చింది అన్న విషయం ముందుగా మనం గుర్తుపెట్టుకొని ఈ 1793లో జమీందారీ విధానాన్ని లేదా శాశ్వత శిస్తుని ప్రవేశపెట్టినటువంటి గవర్నర్ జనరల్ ఇక్కడ ఎవరండి? జవాబు కారన్ వాలిస్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కారన్ వాలిస్. దాని తర్వాత 17వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 17. 1784 జనవరిలో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను కలకత్తాలో స్థాపించిన వారు ఎవరు? 17వ బిట్టు 1784 జనవరిలో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను కలకత్తాలో స్థాపించిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ 4 విలియం జోన్స్ సరైనటువంటి జవాబు. ఓకే, బెంగాల్ ఏషియాటిక్ సొసైటీ స్థాపించిన సంవత్సరం 1784 అని గుర్తుపెట్టుకోండి. ఇదొక బిట్టు. ఇక 2 బిట్లు ఉన్నాయి, చూసుకోండి. ఇకపోతే బిట్ నెంబర్ 18 ఇక్కడ మనం చూస్తున్నాం. 18వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 1784 జనవరిలో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను స్థాపించినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? 1784లో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ని కలకత్తాలో విలియం జోన్స్ స్థాపించాడు. స్థాపించిన వారు విలియం జోన్స్. అప్పటి బెంగాల్ గవర్నర్ ఎవరు? అప్పటి గవర్నర్ జనరల్ ఎవరు? గవర్నర్ జనరల్ ఎవరండి? విలియం బెంటింగ్ సరైనటువంటి జవాబు. అంటే ఇప్పుడు చూడండి, బిట్టు మీకు ఏమడిగినా కూడా సంవత్సరం అంటే ఏ సంవత్సరాల మధ్య ఏ గవర్నర్ జనరల్స్ ఉన్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీకు ముందు 8 బిట్లు లైన్గా ఇచ్చాను. బెంగాల్ గవర్నర్స్ వారి యొక్క కాలం. సో బెంగాల్ గవర్నర్స్ వారి యొక్క కాలం అనేది మీరు గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ ఇటువంటి బిట్స్ ఏమొచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలరు. ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను స్థాపించినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరో మనకు తెలియదు. ఇప్పుడు ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ దీన్ని స్థాపించినప్పుడు విలియం జోన్స్ స్థాపించినప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అని బిట్టు మనకు అడిగారు. మనకి జవాబు తెలియదు. కాకపోతే ఇది ఏ సంవత్సరం స్థాపించారు? 1784లో. 1784లో స్థాపించారు కాబట్టి అప్పటి గవర్నర్ జనరల్ ఎవరు ఉన్నారు దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయగలరు. అది అంటే గవర్నర్ జనరల్స్ వారి యొక్క కాలం కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఈ విధంగా బిట్టు వచ్చిందనుకోండి, ఇక్కడ కాలం ఉందనుకోండి, 1784 కాలం ఉంది, ఆ కాలంలో గవర్నర్ జనరల్ ఎవరున్నారో మనకు తెలిసిపోతే ఆన్సరు వచ్చేస్తుంది. కాబట్టి గవర్నర్ జనరల్స్ వారి యొక్క కాలం అనేది కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకుంటే ఎన్నో బిట్స్కి మనం ఆన్సర్ చేయగలం. ఇకపోతే 19వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. భారత పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ పిత అని ఏ గవర్నర్ జనరల్ని పేర్కొంటారు? భారతదేశపు పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ పిత అని
ఏ గవర్నర్ జనరల్ని పేర్కొంటారు? జవాబు ఆప్షన్ 2 లార్డ్ డల్హౌసీ సరైనటువంటి జవాబు. లార్డ్ డల్హౌసీ. 20వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 20. 20వ బిట్ చూడండి. భారత గవర్నర్ జనరల్స్ వరుస క్రమంని గుర్తించండి. భారత గవర్నర్ జనరల్స్ వరుస క్రమంని గుర్తించండి. ఇంతకుముందు బెంగాల్ గవర్నర్ జనరల్స్ వారి యొక్క వరుస క్రమం అడిగారు. ఇప్పుడు భారతదేశపు గవర్నర్ జనరల్స్ యొక్క వరుస క్రమం అనేది అడుగుతున్నాను. సరైన జవాబు ఏమేమి ఉంటుంది? మొదటగా విలియం బెంటింగ్. భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్. విలియం బెంటింగ్ తర్వాత ఎలిన్ బరో. ఎలిన్ బరో తర్వాత లార్డ్ హర్డిన్స్, తర్వాత లార్డ్ డల్హౌసీ. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. 21వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 21. ఏ గవర్నర్ జనరల్ యొక్క విధానాలు 1857 సిపాయిల తిరుగుబాటుకు కారణం అయ్యాయి? ఏ గవర్నర్ జనరల్ యొక్క విధానాలు 1857 సిపాయిల తిరుగుబాటుకు కారణం అయ్యాయి? జవాబు డల్హౌసీ సరైనటువంటి జవాబు. లార్డ్ డల్హౌసీ సరైనటువంటి జవాబు. 22వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 22వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. పురుష సంతానం లేని స్వదేశీ రాజ్యాలను ఆక్రమించుకునే రాజ్య సంక్రమణ సిద్ధాంతంను ఎవరు ప్రవేశపెట్టారు? చూడండి, పురుష సంతానం లేనటువంటి స్వదేశీ రాజ్యాలను ఆక్రమించుకునే సరికొత్త రాజ్య సంక్రమణ సిద్ధాంతంని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? జవాబు డల్హౌసీ సరైనటువంటి జవాబు. 21 బిట్ మరొకసారి చూడండి. ఇక్కడ మనం తక్షణ కారణం అడగట్లేదు. తక్షణ కారణం అంటే మరి వేరేది ఉంది. ఇక్కడ 1857 సిపాయిల తిరుగుబాటుకు ఈ గవర్నర్ జనరల్ యొక్క విధానాలు కారణమయ్యాయి అని అడిగిన తప్పించి తక్షణ కారణం అని చెప్పి అడగలే. తక్షణ కారణం అన్నప్పుడు ఆన్సర్ మారిపోద్ది. నేను తక్షణ కారణం అడగలేదు. ఏ గవర్నర్ జనరల్ యొక్క విధానాలు అని చెప్పి అడిగాను. ఏ గవర్నర్ జనరల్ యొక్క విధానాలు? డల్హౌసీ. ఎందుకంటే డల్హౌసీ ఎప్పుడైతే రాజ్య సంక్రమణ సిద్ధాంతం అది ప్రవేశపెట్టాడో ఇటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం లాంటి విధానాలు, డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం లాంటి విధానాలు సిపాయిల తిరుగుబాటుకు కారణమయ్యాయి. అర్థమవుతుందా? కాబట్టి డల్హౌసీ యొక్క విధానాలు సిపాయిల తిరుగుబాటుకు కారణాలు అయ్యాయి. అయితే తక్షణ కారణం అనేది వేరే ఉంది. దాని మీద కూడా బిట్ ఉంది, మనం తర్వాత చూద్దాం. అయితే 23వ బిట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. 23వ బిట్టు 1856వ సంవత్సరంలో హిందూ వితంతు పునర్వివాహ చట్టం వచ్చింది అనే విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం. 1856లో హిందూ వితంతు పునర్వివాహ చట్టం అనేది వచ్చింది. ఈ విషయం మనందరికీ తెలుసు. మరి ఇది వెలువడడానికి డల్హౌసీకి సహకరించిన వ్యక్తి ఎవరు? డల్హౌసీకి సహకరించిన వ్యక్తి క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 3 ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ సరైనటువంటి జవాబు. 1854వ సంవత్సరంలో భారత విద్యా పరిశోధన కోసం వుడ్స్ డిస్పాచ్ ఏర్పాటు చేసినప్పటి గవర్నర్ జనరల్ ఎవరు? 1854లో భారత విద్యా పరిశోధన కోసం వుడ్స్ డిస్పాచ్ ఏర్పాటు చేసినప్పటి గవర్నర్ జనరల్ క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 2 లార్డ్ డల్హౌసీ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 25వ బిట్టు 1857వ సంవత్సరం సిపాయిల తిరుగుబాటుకు తక్షణ కారణం చెప్పా కదా.
కారణాలు వేరు, తక్షణ కారణం వేరు. 1857 సిపాయిల తిరుగుబాటుకు తక్షణ కారణం ఎన్ఫీల్డ్ రైఫిల్స్ను ప్రవేశపెట్టడం. మరి ఈ ఎన్ఫీల్డ్ రైఫిల్స్ను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఈ బిట్ అడిగితే జవాబు ఏం చేస్తారు? జవాబు ఆప్షన్ 1 లార్డ్ కానింగ్ సరైనటువంటి జవాబు. లార్డ్ కానింగ్. అది అంటే 1857 సిపాయిల తిరుగుబాటుకు డల్హౌసీ విధానాలు కారణమైతే 1857 సిపాయిల తిరుగుబాటుకు తక్షణ కారణంగా నిలిచినటువంటి గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్. తక్షణ కారణానికి కారకుడుగా నిలిచినటువంటి గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్. విధానాలు అన్నప్పుడు డల్హౌసీ. 26వ బిట్ చూడండి. 1855-56 నాటి సంతాల్ గిరిజన ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1855 నుంచి 56 మధ్య సంతాల్ గిరిజన ఉద్యమం అనేది కొనసాగింది. మరి 1855-56 మధ్య సంతాల్ గిరిజన ఉద్యమం జరిగినప్పుడు అప్పటి గవర్నర్ జనరల్ క్రింది వారిలో ఎవరు? జవాబు లార్డ్ డల్హౌసీ సరైనటువంటి జవాబు. 27వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 1850లో రాజభరణాలను, బిరుదులను రద్దు చేసిన గవర్నర్ జనరల్ క్రింది వారిలో ఎవరు? 1850లో రాజభరణాలను, బిరుదులను రద్దు చేసిన గవర్నర్ జనరల్ క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 2 లార్డ్ డల్హౌసీ సరైనటువంటి జవాబు. 28వ బిట్టు 1849లో రెండవ ఆంగ్ల సిక్ యుద్ధం చేసి పంజాబ్ను పూర్తిగా ఆక్రమించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఈ బిట్టు వస్తే సరైన జవాబు మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 2 లార్డ్ డల్హౌసీ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 29వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 29. క్రింది వాటిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి. 1853 ఏప్రిల్ 16న డల్హౌసీ ఇండియాలో మొదటి రైలు మార్గం ముంబై నుంచి థానే మధ్య ఏర్పాటు చేశాడు. స్టేట్మెంట్ 1 కరెక్టే. ఇండియాలో మొదటి రైల్వే లైన్ ఎప్పుడు వేయబడింది? చూడండి, ఇక్కడ ఎన్ని బిట్స్ ఉన్నాయి చూడండి. 1853 ఏప్రిల్ 16న భారతదేశంలో మొట్టమొదటి రైల్వే లైన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇదొక బిట్టు. ఎవరు ఏర్పాటు చేశారు? డల్హౌసీ. ఏ పట్టణాల మధ్య ఏర్పాటు చేశాడు? ముంబై నుంచి థానే మధ్య. ఇక్కడ 3 బిట్లు ఉన్నాయి. మొదటి స్టేట్మెంట్లో 3 బిట్లు ఉన్నాయి, చూసుకోండి. భారతదేశంలో మొదటి రైల్వే లైన్ ఎప్పుడు ఏర్పాటైంది? 1853 ఏప్రిల్ 16న. 1853 ఏప్రిల్ 16న. ఎవరు ఏర్పాటు చేశారు? డల్హౌసీ. ఎక్కడి నుంచి అక్కడికి? ముంబై నుంచి థానేకి. అయితే ఈ రైలు మార్గం పొడవు 34 కిలోమీటర్లు. దీని పొడవంతా 34 కిలోమీటర్లు. ఇదొక బిట్టు. ఈ రైలు పేరు ఫెయిరీ క్వీన్. ఇదొక బిట్టు. అందుకే డల్హౌసీని భారత రైల్వేల పిత అని చెప్పి అంటారు. ఇదొక బిట్టు. ఇన్ని బిట్స్ ఇక్కడ ఉన్నాయి, బాగా చూసుకోండి. సో పైన ఉన్నటువంటి 4 స్టేట్మెంట్లు సరైనవే. కాకపోతే ఈ 3 స్టేట్మెంట్లలో ఉన్నటువంటి బిట్స్ని మీరు గ్యాదర్ చేసుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 30. 1844 నుంచి 46 మధ్య మొదటి ఆంగ్లో సిక్ యుద్ధం జరిగింది. ఇదొక బిట్టు. మొదటి ఆంగ్లో సిక్ యుద్ధం 1844 నుంచి 46 మధ్య మొదటి ఆంగ్లో సిక్ యుద్ధం జరిగింది. ఇదొక బిట్టు. ఈ సమయంలో భారత గవర్నర్ జనరల్ ఎవరు అన్నది మరొక బిట్టు. ఈ బిట్టుకి జవాబు ఏమేమి ఉంటుంది? జవాబు ఆప్షన్ 2 లార్డ్ హార్డింజ్ సరైనటువంటి జవాబు. 31వ బిట్టు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఈ విధంగా మార్చిన చట్టం క్రింద వాటిలో ఏది? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చిన చట్టం క్రింది వాటిలో ఏది?
జవాబు ఆప్షన్ 2 1833 నాటి చార్టర్ చట్టం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చిన చట్టం చార్టర్ చట్టం 1833. 32వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 1833లో మొదటి లా కమిషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ 2 బిట్లు ఉన్నాయి. మొదటి లా కమిషన్ ఏర్పాటు ఎప్పుడు జరిగింది? 1833లో మొదటి లా కమిషన్ ఏర్పాటు జరిగింది. ఇది మొదటి బిట్టు. రెండవ బిట్టు అప్పటి గవర్నర్ జనరల్ ఎవరు? ఇది రెండవ బిట్టు. అప్పటి గవర్నర్ జనరల్ ఎవరు? జవాబు ఆప్షన్ 4 విలియం బెంటింగ్ సరైనటువంటి జవాబు. 33వ బిట్టు మొదటి లా కమిషన్ చైర్మన్ ఎవరు? మొదటి లా కమిషన్ చైర్మన్ ఎవరు? జవాబు ఆప్షన్ 1 లార్డ్ మెకాలే సరైనటువంటి జవాబు. 34వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కలకత్తాలో ఆంగ్లేయుల కోసం క్రీశకం 1800 సంవత్సరంలో పోర్ట్ విలియం కళాశాలను ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? కలకత్తాలో ఆంగ్లేయుల కోసం క్రీశకం 1800లో పోర్ట్ విలియం కళాశాలను ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? ఈ బిట్టు వస్తే సరైన జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 2 లార్డ్ వెల్లస్లీ సరైనటువంటి జవాబు. 35వ బిట్టు 1798లో సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? ఇక్కడ 2 బిట్లు ఉన్నాయి. సైన్య సహకార పద్ధతిని 1798లో ప్రవేశపెట్టారు, ఇదొక బిట్టు. అప్పటి గవర్నర్ జనరల్ ఎవరు అనేది రెండవ బిట్టు. జవాబు లార్డ్ వెల్లస్లీ సరైనటువంటి జవాబు. ఆప్షన్ 2 లార్డ్ వెల్లస్లీ. 36వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. భారతదేశంలో మొదటి పత్రిక బెంగాల్ గెజిట్. భారతదేశంలో మొట్టమొదటి పత్రిక బెంగాల్ గెజిట్. ఇది 1880లో మొదటిసారిగా ప్రచురించడం జరిగింది. ఏ భాషలో ప్రచురించారు? ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రచురించారు. ఇది ఇంగ్లీష్ భాషలో వెలువడింది. భారతదేశంలో మొదటి పత్రిక ఏదండి? బెంగాల్ గెజిట్. భారతదేశంలో మొదటి పత్రిక ఏదండి? బెంగాల్ గెజిట్. ఈ బెంగాల్ గెజిట్ ఏదైతే ఉందో దీన్ని 1880లో ఇంగ్లీష్లో ప్రచురించారు. మొట్టమొదటిసారిగా 1780లో ఇంగ్లీష్లో ప్రచురించారు. మరి ఈ బెంగాల్ గెజిట్ని ఎవరు ప్రచురించారు? ఈ పత్రిక స్థాపకుడు ఎవరు? జేమ్స్ అగస్టస్ హిక్కీ. జేమ్స్ అగస్టస్ హిక్కీ. సింపుల్గా అండి, బెంగాల్ గెజిట్ అంటే ఆగస్టు అని గుర్తుపెట్టుకోండి. బెంగాల్ గెజిట్ ఆగస్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఎందు గురించి అంటే జేమ్స్ అగస్టస్ హిక్కీ అనే పేరు మీకు గుర్తుకు రాకపోవచ్చు. ఆగస్ట్, బెంగాల్ గెజిట్ ఆగస్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఆగస్ట్ మీన్ జేమ్స్ అగస్టస్ హిక్కీ 1880లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రచురించాడు మొదటిసారిగా. అప్పటి గవర్నర్ జనరల్ ఎవరు అనేది నెక్స్ట్ బిట్టు. అప్పటి గవర్నర్ జనరల్ ఎవరు? జవాబు ఆప్షన్ 1 వారన్ హేస్టింగ్స్ సరైనటువంటి జవాబు. వారన్ హేస్టింగ్స్. 37వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 1805లో రెండవసారి గవర్నర్ జనరల్గా నియమింపబడిన వాళ్ళు ఎవరు? 1805లో మళ్ళొకసారి రెండవసారిగా గవర్నర్ జనరల్గా నియమింపబడిన వాళ్ళు ఎవరు? జవాబు ఆప్షన్ 3 కారన్ వాలిస్ సరైనటువంటి జవాబు. 38వ బిట్టు భారతదేశంలో మరణించిన మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? భారతదేశంలో మరణించిన మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఈ బిట్టు వస్తే కారన్ వాలిస్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 39వ బిట్టు ఏ గవర్నర్ జనరల్ కాలంలో చార్లెస్ విల్కిన్సన్ భగవద్గీతను ఆంగ్లంలోకి అనువాదం చేశాడు? చూడండి, 2 బిట్లు ఉన్నాయి. భగవద్గీతని ఆంగ్లంలోకి అనువాదం చేసిన వారు ఎవరు అని బిట్టు వస్తే చార్లెస్ విల్కిన్సన్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఒక బిట్టు. రెండవ బిట్టు ఏ గవర్నర్ జనరల్ కాలంలో భగవద్గీతను ఆంగ్లంలోకి అనువాదం చేశారు? జవాబు వారన్ హేస్టింగ్స్ సరైనటువంటి జవాబు. ఇకపోతే 40వ బిట్టు
పత్రికల స్వేచ్ఛను ప్రోత్సహించినందువల్ల లిబరేటర్ ఆఫ్ ఇండియన్ ప్రెస్ అని పేరు పొందిన వారు ఎవరు? పత్రికల స్వేచ్ఛను ప్రోత్సహించి లిబరేటర్ ఆఫ్ ఇండియన్ ప్రెస్ అని పేరు పొందిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ 1 చార్లెస్ మెట్కాఫ్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఈ వీడియోలో 40 బిట్లు మనం పూర్తి చేసుకున్నాం. భారతదేశంలో గవర్నర్ జనరల్స్ మరియు వైస్రాయ్లు అన్న అంశం నుంచి 40 బిట్స్ని ఈ వీడియోలో మనం పూర్తి చేసుకున్నాం. వీటి యొక్క PDF సాఫ్ట్ కాపీలు మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. వాట్సాప్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఈ PDF సాఫ్ట్ కాపీలు మీరు అందుకోండి. వీరికి కంటిన్యూషన్, ఈ బిట్స్కి కంటిన్యూషన్ మరికొన్ని బిట్స్ నెక్స్ట్ వీడియోలో మీకు నేను తీసుకువస్తున్నాను. అంతవరకు వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. జై హింద్.